చందమామ కథ అన్నం బొట్లు పెళ్ళి. ఉత్కల దేశాన్ని ఒకప్పుడు ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన తన బావమరిది అయిన భుజంగవర్మను సైన్యాధిపతిగా చేసుకున్నాడు. భుజంగవర్మ పచ్చి దుర్మార్గుడు. దయా దాక్షణ్యము అనేది ఏ కోసానా లేకుండా తనను అభిమానించిన రాజుని హత్య చేసి ఉత్కల సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ ఘోరం జరిగే నాటికి యువరాజైన అనంతవర్మ నగరంలో లేడు. నువ్వు వేడితివా, ఆ దుర్మార్గుడు నిన్ను హత్య చేస్తాడు అని స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకని అనంతవర్మ పొరుగురిలో మాయ వేషంతో రోజులు గడుపుతున్నాడు. అయితే అనంతవర్మని కూడా కడతేర్చాలని భుజంగవర్మ వెతికిస్తూనే ఉన్నాడు. అనంతవర్మ ఒకప్పుడు యువరాజే అయినా ఇప్పుడు కష్టదశలో ఉండటం వల్ల ఏ రోజుకు ఆ రోజు పొట్టపోసుకోవటానికి శ్రమపడవలసి వచ్చింది. అతడు ఒక రోజున అడవిలో పళ్ళు కోద్దామని ఒక పెద్ద చెట్టు ఎక్కేసరికి గుర్రపు గిట్టల చప్పుడు వినిపించింది. అప్పుడు చెట్టు మీదే నక్కి ఉన్నాడు. మరి కాసేపటికి ఒక 50 మంది దొంగలు వచ్చి గుర్రాల మీదలోంచి దిగారు. వాళ్ళల్లో ఇద్దరు ఆ చెట్టుకు పక్కగా ఉన్న ఒక బండరాతిని పెల్లగించి పక్కకు నెట్టారు. అక్కడ పెద్ద సొరంగం ఒకటి ఉన్నది. దొంగలు ఒక్కొక్కళ్ళే తమ గుర్రాల మీద వేసి తెచ్చిన సొమ్ముని మోసుకుపోయి ఆ సొరంగంలో ప్రవేశించారు. చివరకు దొంగల నాయకుడు నోటికి గుడ్డలు కుక్కి ఉన్న ఒక బాలికను భుజం మీద ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. చెట్టు మీద దాగి ఉండిన అనంతవర్మ అంతా పరికిస్తూనే ఉన్నాడు. మరొక్క గంట సేపటికి దొంగలు ఒక్కొక్కళ్ళే బయటకొచ్చేసి బండరాయిని యథాప్రకారం అమర్చేసి పైన ఎండుటాకులు కప్పేసి తమ తమ గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు. అనంతవర్మ చెట్టు దిగొచ్చి పొదలో దూరి ఆ బండరాయిని పక్కకు నెట్టేసరికి కిందకి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల వెంబడే దిగి వెళ్ళాడు. పోగా పోగా సొరంగం ఉంది. అది విశాలమయ్యి చివరికి ఒక పెద్ద భవనంలోకి ప్రవేశించాడు. ఒక గదిలో ఆ బాలిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతడు వెంటనే ఆ పిల్లకున్న కట్లు విప్పేసి చూసేసరికి ఆశ్చర్యం! ఆ బాలిక మరెవరో కాదు, తన తండ్రిని హత్య చేసిన భుజంగవర్మ కూతురే హేమలత. హేమలత అనంతవర్మని ఆనవాలు కట్టలేకపోయింది. ఆ గడ్డము, ఆ గొడ్డలు చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేరు. ఆమె అతని పాదాలపైన పడి, నన్ను ఈ దొంగలు కాళికాదేవికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చారు, నా పాలిటి దేవుడు మీరు, నన్ను కాపాడండి అని ప్రాధేయపడింది. మా నాయనను చంపిన హంతకుడి కూతుర్ని నేను కాపాడటమా అని అనుకున్నాడు అనంతవర్మ. అయితే మరుక్షణంలోనే హేమలత దైన్యావస్థ చూసి జాలిపడ్డాడు కూడా. ఈ బాలిక తండ్రి నాకు అపకారం చేశాడని ఈమెను నేను ఏవగించుకోకూడదు. ఇంతకీ అపకారికైనా ఉపకారం చెయ్యమనేగా ధర్మం చెబుతోంది అని అనుకుని అనంతవర్మ ఆమెను ఓదార్చి క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయాడు. హేమలతతో కూడా అనంతవర్మ పొరుగురిలో ఒక బ్రాహ్మణుల ఇంట పెరట్లో మకాం పెట్టాడు. తాను ఫలానా అనే సంగతి ఆమెకి ఏమాత్రం తెలియనీయలేదు. నన్ను తీసుకువెళ్ళి మా నాన్నకు అప్పగించండి, ఆయన మిమ్మల్ని కృతజ్ఞతతో ఆదరించి బహూకరిస్తాడు అన్నది హేమలత. భుజంగవర్మ క్రూర భుజంగం లాంటివాడు. వాడి దగ్గరకు వెళ్ళటం కోరి ఆపద తెచ్చుకోవటమే అనుకున్నాడు అనంతవర్మ. నేను వెళ్ళకపోతే పోయే, ఈమెనైనా తల్లిదండ్రుల వద్దకు పంపేయాలి అనుకుని ఎవరిని తోడిచ్చి పంపటమా అని ఆలోచించాడు. మర్నాడు అనంతవర్మ పళ్ళ కోసం అడవికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అతడు కాపురం ఉన్న బ్రాహ్మడి ఇంట్లో ఆ అమ్మాయి ఆ రాజుగారి కూతురు అయి ఉంటుంది, ఆ పిల్లని వీడే ఎత్తుకొచ్చేసి ఉంటాడు, మనం గప్చుప్గా వెళ్ళి ఆ రాజుగారికి అప్పగిస్తే గొప్ప బహుమానం పొందవచ్చు అని గుసగుసలాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ బ్రాహ్మణుడికి అన్నం బొట్లు అనే కొడుకు ఒకడున్నాడు. వాడు, బహుమానం అంటారేమిటి, నా కూతుర్ని తెచ్చి ఇచ్చిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని కదా రాజుగారు చాటింపు వేయించారు అని అన్నాడు అతను. ఈ మాటలు అనంతవర్మ చెవిలో పడి అతడు సంగతి సందర్భాలన్నీ గ్రహించి వేశాడు. వీళ్ళు ఆశపడ్డారన్న సంగతి అనంతవర్మ కనిపెట్టి, అయ్యా, మీరు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి రాజుగారికి అప్పచెప్పి ఆయన వద్ద బహుమానం పొందిరండి,
అడవిలో దొంగలు దాచివెడితే రక్షించి తీసుకువచ్చాము అని చెప్పండి. మీరే తీసుకొచ్చినట్లుగా చెప్పండి, నా సంగతి చెప్పవద్దు అన్నాడు. హేమలత కూడా తండ్రి వేయించిన చాటింపు విన్నది గనక అనంతవర్మతో, మనం ఇప్పుడే వెళ్ళిపోదాము, ఇంక మీరు ఇలా ఇబ్బంది పడక్కర్లేదు అంది. అందుకు అనంతవర్మ, నేను రాను, ఈ బ్రాహ్మణుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఉపకారం చేశాడు, ఆయనకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అన్నాడు. ఈ బ్రాహ్మణునితో నువ్వు మీ ఇంటికి వెళ్ళు, ఈయనే నిన్ను రక్షించాడని మీ తండ్రితో చెప్పు, ఈయన్ని ధనవంతుడిగా చెయ్యి అన్నాడు. అనంతవర్మని పెళ్లి చేసుకోవాలని ఆ పిల్ల ఏనాడో నిశ్చయించుకొని ఉంది. అయితే అతడు ఇప్పుడు ఎందుకు రానంటున్నాడో ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది పాపం. అన్నం బొట్లు భుజంగవర్మ సమక్షాన హేమలతను నిలబెట్టి దర్పంగా, మామగారు, ఇదిగా మీ అమ్మాయి. ఒక్కరా ఇద్దరా? 500 మంది బందిపోటు దొంగల్ని సొరకాయ తరిగినట్లుగా తలలు నరికేసి వదిలిపెట్టాను, ఏమనుకున్నారో అన్నాడు. రాజు సభలో ఉన్న తక్కిన వాళ్ళు వాడి కోతలకి కడుపు ఉబ్బేటట్లుగా నవ్వుకున్నారు. కూతుర్ని తెచ్చి చూపించాడన్న సంతోషం కొద్దీ భుజంగవర్మ అన్నం బొట్లకి రత్నకుండలాలు వేయించి కాశ్మీర శాలువా కప్పి ఒక అగ్రహారం ఇనాముగా ఇచ్చి, తరచూ మా ఆస్థానానికి దయచేస్తూ ఉండండి అన్నాడు. అప్పుడు అన్నం బొట్లు, పిల్లనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానంటివి కదటయ్యా అని అడిగాడు రాజుని. అందుకు రాజు నవ్వుకుంటూ, సరే, మోడం వెళ్ళిపోయాక మంచి ముహూర్తం పెట్టించుకొని రండి అని చెప్పి ఆ మూడుణ్ణి మంచిగానే పంపించేశాడు. అన్నం బొట్లు ఇంటికొచ్చి తల్లి కాశమ్మతో, అమ్మోయ్, మోడం వెళ్ళటంతోనే నువ్వు రాణిగారికి వియ్యపురాలి అయిపోతున్నావు సుమా అని ఎంతో సంతోషంతో చెప్పాడు. ఏడిసావులేరా, ఈ మాట మనం అక్కడికి వెళితే పారావాళ్ళ చేత గెంటించేస్తాడు రాజు అన్నదామే. అలాగని నాకు పెండ్లి చేయించకపోతే నూతులో పడి చస్తాను నేను అన్నాడు అన్నం బొట్లు. ఒరే అబ్బాయి, ఆ పిల్ల మన పెరట్లో ఉన్న ఆ రాజుల కుర్రవాణ్ణే కానీ నిన్ను చేసుకోదురా. రేపో ఎల్లుండో వాడి కోసం కబురు చేయిస్తుంది. వీడు అక్కడికి వెళ్ళిపోవటంతో నిజం తెలిసిపోయి రాజు వీడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. అందుకని నువ్వు ఆ పిల్ల మీద ఆశ వదులుకో. అగ్రహారం వచ్చిందిగా, అది చాలే అంది. అన్నం బొట్లు ఒప్పుకోలేదు. ఈ రాజుల కుర్రవాణ్ణి నిద్రపోతూ ఉండగా చూసి మోసుకొని పోయి నూతిలో పారేద్దాం. వీడి శని విరగడైపోతే హేమలత నన్నుగాక మరెవరిని పెళ్లి చేసుకుంటుంది అని వ్యూహం పన్నాడు. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ వెళ్ళి గాఢ నిద్రలో ఉన్న అనంతవర్మని మోసుకొని పోయి దగ్గరలో ఉన్న పాడుబడిన నూతిలో పడేసి చక్కా వచ్చారు. అక్కడ హేమలత తండ్రితో, బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న ఆయన ఎవరో గొప్ప ఇంటి రాజకుమారుడు, తన సంగతి గుట్టుగా ఉంచాడు కానీ ఎంతకు చెప్పాడు కాదు అంది. ఆ రాజపుత్రుడెవరో చూసి తీసుకొని రావాల్సిందిగా భుజంగవర్మ సేనానిని పంపించాడు. ఆ సేనాధిపతి కొంత పరివారంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి, మీ పెరట్లో ఉన్న రాజకుమారుడేడి అని అడిగాడు. మాకు తెలీదు అన్నారు వాళ్ళు. జనం వచ్చిన కలకలం వినగానే నూతిలో రాతిని పట్టుకొని వేలాడుతూ కొస ప్రాణంతో ఉన్న అనంతవర్మ కేక వేశాడు. అప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి అనంతవర్మని పైకి తీసి, ఇదేమిటి, నూతిలోకి ఎలా వచ్చావు అని అడిగారు. నిజం ఎక్కడ చెప్పేస్తాడో అని అన్నం బొట్లు కాశమ్మ హడిలిపోయారు. కానీ ఎవరికీ అపకారం చేయటం ఇష్టం లేని అనంతవర్మ యుక్తిగా, కాలుజారి పడ్డానండి అని చెప్పాడు. రాను అని చెప్తున్నా అతన్ని వదలక సేనాధిపతి రాజు వద్దకు తీసుకుపోయాడు. అనంతవర్మ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ వచ్చినవాడు తన మేనల్లుడే అని క్షణంలో తెలుసుకున్నాడు భుజంగవర్మ. తను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడు. జరిగిందంతా మర్చిపో, హేమలతను పెళ్లి చేసుకో, రాజ్యాన్ని ఏలుకో, నేను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు. అనంతవర్మ హేమలతను పెళ్లి చేసుకొని చక్కగా రాజ్యం చేస్తున్నాడు. ఒక రోజున అనంతవర్మ అడవికి వెళ్ళగా ఒక చోట ఆక్రందన వినిపించింది. అది ఏమిటా అని పోయి చూస్తే ఆ ఏడ్చేది అన్నం బొట్లే. ఒక చెట్టుకి కట్టేసి ఉన్నాడు. బాబు, రాజకుమార్తెను సొరంగంలో నుంచి తీసుకువచ్చింది నేనేనని తలచి ఆ దొంగలు రాత్రికి రాత్రి నన్ను నిద్రలో నుంచి లాక్కు వచ్చారు.
ఈ చెట్టుకు కట్టి చిత్రవద చేయటానికి సిద్ధంగా ఉన్నంతలో మీ అలికిడి విని పారిపోయారు అని చెప్పాడు. అనంతవర్మ అన్నం బొట్లు కట్లు విప్పి రక్షించడమే కాక సొరంగం ఎక్కడున్నదో తెలుసుకొని దొంగలను పట్టించి మరి వాళ్ళ బాధ దేశానికి లేకుండా చేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత తాతపూడి సోమయాజులు గారు, అమలాపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.